నారాయణఖేడ్ పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెప్పిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ రైతింటి మీద పేద గుర్రపు బండి మీద ఆ రైతు ఇంటికి వెళ్ళి ఆ రైతుకు డబ్బులు ఇవ్వబోయాడు. ఎవరు? ఆ బురదలో పడినటువంటి వాళ్ళ నాయన. ఎందుకు అంటే మా కొడుకులు అప్పుడే అతని ఇంట్లో నుంచి కొడుకు వచ్చాడు. అంటే అతని ఇంట్లో రైతు ఇంట్లో ఉన్నటువంటి కొడుకు బయటకు వచ్చాడు. అతను ఎవరు? అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ ధనవంతుడు, సరే నీ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకోవట్లేదు కదా, నీ కొడుకును నాకంగా చదివిస్తానని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ రైతు ఒప్పుకోవడం జరిగింది. డబ్బులు ఇస్తే ఒప్పుకోలేదు, కానీ చదివిస్తా అంటే ఒప్పుకోవడం జరిగింది. ఇక ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన కొడుకుతో Give him a big round of applause. Next paper. Next. Next, Ibrahim and Umar. Give him a big round of applause. To present the prize. Sharif, Rehan and Sharif. For the salt water experiment, MD Fazil and Arshad. ఏంటి అంటే ఇప్పుడు 1928లో సివి రామన్ అనే వ్యక్తి, చంద్రశేఖర వెంకటరామన్ అనే వ్యక్తి ఏం చేశారు? పదార్థాలపైన కాంతి ప్రయోగించి పరిక్షేపణ చెందించి ఫలితాలను తీసుకొచ్చాడు. సో దాని ఫలితంగానే మనం ఈరోజు సైన్స్ డే చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడు ఈయన November 17, 1888లో జన్మించడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో. అయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ డాడీ ఫిజిక్స్ టీచర్. సో దాని ఆ పిల్లవాడిని వాళ్ళ డాడీని అనుకరిస్తూ ఫిజిక్స్ని సైన్స్ని బాగా సబ్జెక్ట్ని పెంచుకుంటూ పిహెచ్డి కూడా అందులో సైన్స్లో చేసి ఎన్నో ప్రయోగాలు చేశాడు. లండన్కి వెళ్ళాడు. అదేవిధంగా ఇప్పుడు November 28, February 1928లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి